ఫ్రెండ్స్, ఈ పిల్లలిద్దరూ వాళ్ళ అమ్మగారిని ఎలా మోసం చేస్తారో మీరే చూడండి. మీ ట్యూషన్‌కి టైం అవుతుంది, తొందరగా తిని వెళ్ళండి అంటే 5 నిమిషాలు ఉందమ్మా ట్యూషన్‌కి వెళ్ళడానికి అంటే, ఇంతలోనే ఇంటి ఓనర్ కోపంగా వచ్చి, ఏంటమ్మా మీరు అసలు రెంట్ డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారా లేదా ఇల్లు ఖాళీ చేస్తారా అంటే, అన్న సాయంకాలం కల్లా మీ రెంట్ డబ్బులు ఇచ్చేస్తామంటే సాయంకాలం వస్తానని అతను వెళ్ళిపోతాడు. అమ్మ చెల్లి నేను ట్యూషన్‌కి బయలుదేరి వెళ్తున్నాము అని ఆ పిల్లలిద్దరూ బయలుదేరి వెళ్ళిపోతారు. చెల్లి నాకు ఈరోజు ట్యూషన్ వెళ్ళాలనిపించట్లేదు, అన్న నాకు కూడా వెళ్ళాలనిపించట్లేదు, ఒక పని చేద్దాం, మన బ్యాగులు ఇక్కడ పెట్టేసి మన స్నేహితులతో వెళ్ళి ఆడుకొని వద్దాము. నువ్వు చెప్పింది కరెక్టే అన్న, అయితే వెళ్దాము అని చెప్పి, ఇదిగో నువ్వు అమ్మతో చెప్పకు, మన ట్యూషన్ అయిపోయే టైంకి మళ్ళీ ఇక్కడికి వచ్చి మన బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోదామని ఆ పిల్లలిద్దరు వాళ్ళ స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. ట్యూషన్ అయిపోవడానికి ఇంకా 15 నిమిషాలు ఉందనగా మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి తిరిగి వచ్చేస్తారు. అన్న నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు ఏదైనా కొనిపించు అని చెప్పి అడిగితే, నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి చెల్లి, మనం ఇంటికి వెళ్ళాలంటే ఇంకా 15 నిమిషాలు ఆగాలి అని ఆలోచిస్తుంటే, పైన జామకాయ ఉంది, నేను నీకు కోసిస్తాను ఉండు చెల్లి అని చెప్పి రాయితో కొట్టగా ఆ రాయి వెళ్ళి బస్ యొక్క గ్లాస్ కి తగలడంతో అది పగిలిపోతుంది. ఆ బస్ ఓనర్ చూసి, అసలు ఎవరు రాయి పనిచేసిందని చూస్తే పిల్లలిద్దరూ పారిపోతుంటారు. మర్యాదగా మీరిద్దరు ఆగుతారా లేరా అని చెప్పి ఆ పిల్లలిద్దరిని కొట్టడానికి వాళ్ళ వెనకాలే వెంబడిస్తూ వెళ్తూ ఉంటారు. ఆ పిల్లలిద్దరూ అతనికి దొరకకుండా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు. అమ్మ మమ్మల్ని కాపాడు, ఆ బస్ డ్రైవర్ మమ్మల్ని కొట్టడానికి వస్తున్నాడు, మమ్మల్ని ఎలాగైనా కాపాడమ్మా అంటే, మీరిద్దరు నాకు దొరకకుండా పారిపోతే దొరకననుకుంటున్నారా, నా బస్ యొక్క గ్లాస్నే పగలగొడతారా, మర్యాదగా డబ్బులు ఇస్తారా లేరా అంటే, అన్న చిన్నపిల్లలు ఏదో తెలియకుండా చేశారంటే, ఏంటి చిన్నపిల్లల, నేను పోలీసులకు ఫోన్ చేస్తాను ఉండండి అంటే, అన్న పోలీసులకు ఏం ఫోన్ చేయకండి, నేను డబ్బులు తీసుకొస్తాను అని చెప్పి ఆ డబ్బుల్ని వాళ్ళ ఇంటి రెంట్ కోసం దాచుకున్న డబ్బుల్ని తీసుకొచ్చి అతనికి ఇచ్చేస్తుంది. ఏంటి ఇంతే డబ్బులు ఉన్నాయి అంటే, అన్న డబ్బుల్ని నేను వారం నుంచి ఇంటి రెంట్ కట్టకుండా దాచించాను, దయచేసి ఆ డబ్బులు ఇవ్వండి అన్న, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇస్తాను అంటే, మీ అబ్బాయి నా బస్ గ్లాస్ పగల కొడితే దానికి నేనేం చేయను, అది మీ సమస్య, నాకేంటి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ ఇంటి ఓనర్ వచ్చి, ఎందుకని మీరు ముగ్గురు ఇక్కడ ఉండి ఏడుస్తున్నారు, ఏమైంది అని అడిగితే, మా ఇంటి రెంట్ డబ్బులు అతను తీసుకుని వెళ్ళిపోతున్నాడంటే, నాకు ముందే తెలుసు, సాయంకాలం వచ్చాక ఏదో ఒక అబద్ధం చెప్పి పంపిద్దాం అనుకున్నారు కదా అంటే, మేమేం మీతో అబద్ధం ఆడట్లేదు, నిజమే చెప్తున్నామంటే, నాకు తెలుసు మీరు చెప్పేవన్నీ అబద్ధాలు, ముందు కంచి వెళ్ళండి అని వాళ్ళ ముగ్గురిని బయటికి గంటేసి అతని ఇంటికి లాక్ వేసేస్తాడు. డబ్బులు ఇచ్చి అప్పు లాక్ తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ టైం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోకి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి.